హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు పప్పు చేస్తున్నాను అండి. చాలా వెరైటీగా ఉండబోతుంది అండ్ అలాగే హెల్తీగా కూడా ఉండబోతుంది. ఈ వీడియో చూసే ముందు మీరైతే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి ముందుగా అయితే మా మిద్ద మీద ఈరోజు పప్పు వేద్దామని డిసైడ్ అయ్యాను. మార్నింగ్ లేవగానే మా వారిని అడిగితే ఏం కూర వండమంటారని పప్పు వేయమన్నారు. సరే అని చెప్పేసి మా మిద్ద మీద పొన్నగంటాకు అండ్ అలాగే మెంతి కూర, గంగవాయిలాకు వచ్చేసినాయి. కానీ అన్నీ ఎక్కువగా రాలేదు, అన్నీ కొంచెం కొంచెమే వచ్చినాయి. సో అందుకని చెప్పేసి సరిపోవు కదా అని చెప్పేసి అన్నీ కలిపి వేసాను. టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అన్ని ఆకుకూరలు కూడా కలిసి వేసుకోవచ్చు. చాలామందికి తెలియక అపోహ ఉండడం వల్ల అన్ని ఆకులు కలిపి ఉండరు, కానీ అన్ని కూరగాయలు కలిపి వండుతాం మనం. దప్పలంలాగా వేస్తాం కదా పులుసు పెట్టేసి, కానీ ఆకుకూరలు కూడా అలా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ వేసి చూడండి ఒక్కసారి, ఎంత టేస్టీగా ఉంటాయో మీకే తెలుస్తుంది. ఇంకా అలా అన్నీ వేసాను. ఒక్క టమాటా కూడా వేసుకోండి, చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు. చింతపండు కంటే టమాటా వేస్తేనే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో మనము ఎక్కువ రోజు ఏం తినవు కదండి, టమాటాను ఆకుకూరల కాంబినేషన్లో స్టోన్స్ వస్తాయని భయపడిపోవడానికి. సో ఒక్కసారే కదా, వీక్లీ వన్సో వీక్లీ ట్వైసో ఇలా ట్రై చేస్తూ ఉంటే ఏమీ కాదు, స్టోన్స్ ఏమీ రావు. టమాటాస్ ఎక్కువ తింటేనే, రోజు రెగ్యులర్గా తింటేనే వస్తాయి. ఆకుకూరలను టమాటాస్ కాంబినేషన్లో వేస్తేనే రావాలనేమి లేదు, ఎక్కువగా టమాటాస్ తింటే వస్తాయి స్టోన్స్ అనేవి. సో ఇలా నేనైతే పోపు పెట్టి వేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. మెదిపేసుకున్నాను, దాంట్లోకి కొంచెం కల్లుప్పు, కొంచెం కారము వేసేసి బాగా పప్పు గుత్తితోటి నేను ఇంకా మెదుపుకున్నాను అనమాట. మెదుపుకున్న తర్వాత చక్కగా తాలింపు పెట్టేసుకొని, ఇంకా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే బౌల్స్ అన్నీ కూడా కుండలే వాడుతున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఉన్నవన్నీ కూడా అల్యూమినియమే ఉన్నాయి. సో అల్యూమినియం నేను వాడొద్దా అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంకా పోపు వేసిన తర్వాత చూడండి, మనకి మట్టి కుండల వల్ల బెనిఫిట్ ఇదే, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంటుంది.